హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభావందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వాక్యము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వాక్యము. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కృప, దావీదు పట్ల దేవుడు కృప చూపినాడు. ఆ విధంగా మనకు కూడా దేవుడు కృప చూపుతాను అని సెలవిస్తున్నాడు. శాశ్వతమైన కృప, ఈరోజు ఉండి రేపు పోయేది కాదు. శాశ్వతంగా నువ్వు బ్రతుకు దినములన్నింటి వరకు కూడా ఆయన కృప నీ నుండి తొలగిపోదు అని ఆ యొక్క వచనము నీ పట్ల కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని సంగమ, కృప అనే పదము పాత నిబంధనలో 38 సార్లు వ్రాయబడింది. క్రొత్త నిబంధనలో 129 సార్లు కృప అనే పదాన్ని రాయబడడం జరిగింది. దేవుని సంగమ, ఈ యొక్క కృప ఏం చేస్తుంది అంటే నీకు జీవితాన్ని అనుగ్రహిస్తుంది, మరణం నుండి తప్పిస్తుంది, రక్షించబడడానికి సమయాన్ని ఇస్తుంది. అందుకే మనం చదువుతాం కదా, ఆది కాండము 6వ వచనంలో నోవాహు విషయంలో, నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. కృప నీకు మరణం నుండి తప్పిస్తుంది. దావీదు పట్ల శాశ్వతమైన కృపను చూపినాడు. ఎంత ప్రేమించినాడంటే దేవుడు దావీదును అంతగా ప్రేమించినాడు. అన్ని విషయాల్లో కృపను అనుగ్రహించాడు. ఎన్నో సమస్యల గుండా వెళ్తున్నప్పుడు కృపను అనుగ్రహించాడు. ఎంతో బాధ వేదన గుండా వెళ్తున్నప్పుడు కృపను అనుగ్రహించాడు దేవుడు. సొంత కొడుకే వ్యతిరేకంగా నిలబడినప్పుడు దేవుడు కృపను అనుగ్రహించాడు. మానసికంగా కృంగజేయాలని అబ్షాలోము తండ్రి ఉపపత్నులను చేరినప్పుడు కూడా దేవుని యొక్క కృపను పొందుకున్నాడు దావీదు. శత్రువులు ఎదురొడ్డినప్పుడు కూడా దేవుని యొక్క కృపను పొందుకున్నాడు దావీదు. దేవుడే సాక్ష్యం చెప్తాడు దావీదు గారి విషయంలో, నా హృదయానుసారుడు. ఒక్క బత్షెబా విషయంలో తప్ప మరి ఏ పాపమును చేయలేదు దావీదని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేవుని సంగమా, శాశ్వత కృపను సంపాదించండి. కృపను సంపాదించడం నేర్చుకోండి. కృపను సంపాదించడం ఎలాగంటే నోవహు జీవితంలో మనం చూసుకున్నప్పుడు చుట్టూరా కూడా భ్రష్టత్వము, దుష్టత్వము, పాపము ఉన్నటువంటి సమయంలో, పరిస్థితులలో నోవాహు దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నాడు. దేవుని దృష్టిలో ఉన్నాడు. దేవునికి వ్యతిరేకమైనది చేయకుండా తన్ను తాను భద్రపరుచుకుంటున్నాడు, తన్ను తాను కాపాడుకుంటున్నాడు. తన్నొక్కడనే కాపాడుకున్నాడా, తన భార్య, తన 3 కుమారులను, కోడళ్లను కూడా ఆ యొక్క పాపములోకి, ఆ లోకంలోకి, ఆ దుష్టులలోకి, దుష్టత్వంలోకి వెళ్లకుండా కాపాడుకొని ప్రార్థనాపరుడుగా దేవునితో మాట్లాడే బిడ్డగా ఉన్నాడు నోవాహు. హల్లెలూయా. దేవుని దృష్టి పడింది, కృపను సంపాదించాడు. నువ్వు కూడా ఇప్పుడున్న పరిస్థితులు కూడా నోవాహు దినాలకు తక్కువేమీ లేకుండా ఉంది. ఈ సమయంలో కూడా నీవు, నీ కుటుంబము కృపను సంపాదించుకునే వీధిలో కృపను సంపాదించుకునేటువంటి పరిస్థితి నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. ఎలా కృపను సంపాదించుకుంటావు? చుట్టూరా పాపం ఉంది, చుట్టూరా దుష్టత్వం ఉంది, చుట్టూరా అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి కార్యాలలో పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. కానీ పడిపోకుండా కాపాడుకోవాలా, పాపం అంటుకోకుండా కాపాడుకోవాలా, నీతిగా ఉండడానికి ప్రయాసపడాలా, పోరాటం కలుగుతూ ఉంది. అప్పుడే దేవుని దృష్టి నీ మీద పడుతుంది. కృపను సంపాదించుకుంటారు. కృపను సంపాదించాలి. దావీదు శాశ్వత కృపను పొందుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా శాశ్వతమైన కృప నువ్వు పొందుకోవాలి. ఆయన కృప రక్షణనిస్తుంది.
ఆయన కృప రక్షణనిస్తుంది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చదివినట్లయితే, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా. రక్షించబడ్డానికి కూడా దేవుని యొక్క కృప ఉండాలి. రక్షణ అనేది కూడా మరి ఉచితమే, కానీ ఆ ఉచితాన్ని కూడా దేవుడు నీకు ఇవ్వాలి అంటే కూడా నీవు ఆయన కృపను పొందుకున్న బిడ్డగా ఉండాలి. కృపను పొందుకున్న బిడ్డ, నువ్వు కృప పొందినావు, నీకు రక్షణ వచ్చింది. దేని ద్వారా కృప పొందుకున్నావు అంటే, కొంతమంది జీవితాల్లో మంచి మనస్సు ఉంటుంది, మంచి మనస్సాక్షి ఉంటుంది, నీతి ఉంటుంది, యథార్థత ఉంటుంది, సహాయం చేసే గుణం ఉంటుంది, జాలి దయా గుణం ఉంటుంది. అంటే దేవునికి ఇష్టమైన ఏ గుణమో నీ దగ్గర నిన్ను చూసి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను కృపకు యోగ్యుడిగా తీసుకున్నాడు, యోగ్యురాలుగా చేసుకున్నాడు. నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు, కృపను అనుగ్రహించి ఎన్నుకొని నీకు రక్షణ ఇచ్చినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగా రక్షించబడుతున్న నీవు శాశ్వత కృప కొరకై ప్రయాసపడాలి. శాశ్వత కృపను నువ్వు సంపాదించాలి. అంటే దేవుని దగ్గర రక్షించబడడానికి కృపను సంపాదించిన తర్వాత శాశ్వతమైన కృప కొరకై నువ్వు ఎలా ప్రయాసపడాలి అంటే, ఏ పరిస్థితుల్లోనైనా ఆయన కృప నీ మీద నుండి తొలగిపోకుండా నువ్వు జాగ్రత్త పడాలి. ఇంకా రక్షించబడినానులే, ఇంకా బాప్తిసం తీసుకున్నానులే, ఇంకా నాకు దేవుడు దూరం కాడులే, నా రక్షణ కోల్పోన్లే అనే తీర్మానంలోకి రావాకు, అనే స్థిర నిర్ణయానికి రావాకు. ఇస్కరియోతు యూదాని మీరు గమనించినారా? ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు 12 శిష్యులలో ఒక శిష్యుడు అయినప్పటికీ కూడా ఈ యొక్క ఇస్కరియోతు యూదా మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థానంలోకి వెళ్ళలేకపోయినాడు. ఎందు నిమిత్తం వెళ్ళలేకపోయినాడు? ఈ యొక్క ఇస్కరియోతు యూదా కూడా అద్భుత కార్యాలు చేసినాడు, ఆశ్చర్యకార్యాలు చేసినాడు, ఆ తర్వాత దయ్యాలను ఎల్లగొట్టినాడు, పరిచర్య చేసినాడు. మరి అన్ని విధాలుగా యేసుక్రీస్తు వెంట ఉన్నా మరి ఆయన దేవుడిచ్చినటువంటి స్థానాన్ని కోల్పోయినాడు. దేవుడిచ్చేటువంటి బహుమానాన్ని పొందుకోలేకుండా పోయినాడు. దేవుడిచ్చినటువంటి ఆ స్థలానికి వెళ్ళలేకపోయినాడు. ఎందు నిమిత్తము అంటే, ఇంకా దేవునితో ఉన్నానులే, నేను కృపను పోగొట్టుకోనులే అనుకున్నాడు. కానీ పరిసయ్యులతో, సద్దూకయ్యులతో, వాళ్ళతో వీళ్ళతో వెళ్ళి లోకస్తులతో కలిసి ఆ మాట ఈ మాట ఆ మాట అన్నీ మాట్లాడుతూ చివరికి యేసుక్రీస్తునే అమ్ముకునేటువంటి ఆ స్థితికి దిగజారుడు తనానికి వచ్చేసినాడు. అమ్ముకోవడానికి అమ్ముతే డబ్బులు వస్తాయనే దానికి దిగజారినాడు. దిగజార్చే పరిస్థితులకు పోదు. కృపను కోల్పోయి దిగజారుడుతనానికి రాకూడదు విశ్వాసులు. ఇంకా కృపను సంపాదించాలి అంటే దేవుని పట్ల ఇంకా గొప్పగా నీ హృదయంలో స్థాపించబడాలి. దేవుని యొక్క ప్రేమ, ఔన్నత్యము, ఆయన గుణ లక్షణాలు గొప్పగా ఉండాలి. కిందికి దిగజారొద్దును. దిగజారిన వాళ్ళ దగ్గరికి వెళ్తే, లోకస్తుల దగ్గరికి వెళ్తే నీ ఆత్మీయ స్థితి దిగజారిపోతుంది. కృపను పోగొట్టుకుంటావు. కాబట్టి జాగ్రత్త. కృపను పోగొట్టుకునేటువంటి బ్రతుకుగా మీ బ్రతుకు ఉండకూడదు. కృపను సంపాదించుకున్న తర్వాత ఆ కృప శాశ్వతమైన కృపగా నీతోనే ఉండాలి. దేవుని యొక్క కృప అంటే నువ్వు ఇంకా దేవునికి సమీపమవుతూ దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలి. పౌలు గారి యొక్క ముళ్ళు విషయమై ప్రార్థన చేసినప్పుడు ఆయనకు ఒక ముళ్ళు ఉందంట, సాతాను ముళ్ళు. అయితే దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుని దగ్గర జవాబు ఏంటంటే, నా కృప నీకు చాలును. ఇక్కడ ఏంటి అంటే, తట్టుకోవడానికి శక్తి, భరించడానికి శక్తి, సహించుకోవడానికి శక్తినిచ్చే దేవుడు. ఆ ముళ్ళు వల్ల వచ్చే బాధ, నొప్పి, కంఫర్టబుల్గా ఉండకపోవడము, ఇవన్నిటిని కూడా ఓర్చుకొని, సహించుకొని, భరించుకొని ఉండటం, దాన్ని భరించటం, ఆ పెయిన్ ఎంతైనా భరించటం, సహించటం. అలాగా పౌలు విషయంలో దేవుడు జవాబిస్తే, నా కృప నీకు చాలన్నాడు. అంటే కృప ఎంత విలువైనదంటే అంత విలువైనది. ఈరోజు నా కృపను పోగొట్టుకోకుండా బ్రతకాలి. కష్టపడుతున్నావా? ఆ కృప ఉంటుంది నీకు,
కష్టపడుతున్నావా? యేసయ్య కొరకు కష్టపడుతున్నావా? యేసయ్య కొరకు బాధలు పడుతున్నావా? యేసయ్య కొరకు హింసలు పడుతున్నావా? యేసయ్య కొరకు చివరికి మరణమైనా వచ్చిన వెనకాడని జీవితంగా నువ్వు దేవుని ప్రకటిస్తున్నావా? కృప నీ పైన తొలగిపోదు. శాశ్వతమైన కృప నీకు అనుగ్రహించబడుతుంది. దేవుని యొక్క కృప గొప్పది. కాబట్టి కృపకు పాత్రలు అవ్వండి, కృపను సంపాదించండి. నువ్వు సంపాదించిన తర్వాత ఆ కృప ఇతరులకు కూడా పొందుకునే విధంగా, కృపను వేరే వాళ్ళు కూడా పొందుకునే విధంగా దేవుడు నిన్ను ఆ పాత్రగా వాడుకొని అనేక మందికి రక్షణలోకి తీసుకొచ్చే విధంగా నిన్ను పాత్రగా వాడుకుంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కృపను పోగొట్టుకోవద్దు, కృపలో వర్ధిల్లాలి. కృప మరణం నుండి తప్పిస్తుంది. కృప బాధల నుండి వేదల నుండి తొలగిపోకుండా భరించే సామర్థ్యం ఇస్తుంది. కృప దేవుని యొక్క సహాయంను మెండుగా నీకు అనుగ్రహింపజేస్తుంది. కృపను పోగొట్టుకోవద్దు. కృపలో బలపరచబడండి, కృపలో భరించండి, కృపలో దేవుని యొక్క పని బాధ్యతగా చేయండి. కృప నీకు అనుగ్రహించబడుతుంది. చాలామంది ఇస్కరియోతు యూదాల కృపను కోల్పోయేవారుగా ఉంటున్నారు. కొద్ది దినాలు దేవునితో గడిపి, కొద్ది దినాలు ఇంకా ఏం జరిగిందిలే, ఇంకా ఏం దేవుళ్ళే, ఇంకా ఏం ప్రార్థనలే అనేసి పక్క ధ్యాసలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎస్కేప్ కావడం అంటే ఇంకా ఈ బాధలను తొలగిపోవాలి. ఏం చేస్తే తొలగిపోతాం అనేది కాదు. విశ్వాసయాత్ర ఆ బాధల్లో ఎలా నిలబడాలో సహాయం చేయి ప్రభువా, ఎలా నేను నేర్చుకోవాలో నాకు నేర్పించు అని నువ్వు అడుగుతూ దేవుని సన్నిధిలో మొరపెడితే కృప ద్వారా నువ్వు అన్నీ పొందుకుంటావు. జ్ఞానము, ఆరోగ్యము, సమస్యల్లో పరిష్కారము, వివేకము, దేవుని యొక్క శక్తిని, భరించే సామర్థ్యం, సహించే సామర్థ్యం అన్నీ పొందుకుంటావు. నీ యొక్క సమస్యలు బయట వ్యక్తులకు గొప్ప కనిపిస్తుంటాయి, కానీ లోపల నువ్వు పొందుకున్నటువంటి ఆ ఆనందం, భరించే సామర్థ్యం, ఆ కృప బయట వ్యక్తులకు అర్థం కాదు. ఇంత సమస్యలున్నా ఎంత దేవుడని, ఎంతగా దేవునిలో ఉన్నాడు, ఎంతగా ప్రార్థన చేస్తుంది, ఎంతగా దేవుని కొరకు ప్రయాసపడుతుంది అనేది బయట వ్యక్తులకు తెలుస్తుంది. అది వాళ్ళకు ఉండదు. కానీ దేవుని నమ్మిన పిల్లలుగా మీకు ఆ కృప ఉంటుంది. కాబట్టి కృపను పోగొట్టుకోవద్దు. దావీదు గారు పోగొట్టుకోలేదు. బత్షెబాతో చేసిన ఆ బత్షెబా విషయంలో చేసిన ఆ పాపం విషయంలో తలదిండు తేలి ఆడేటట్టు కన్నీరు గార్చి తిరిగి తన కృపను పోగొట్టుకోకుండా తను శుద్ధి చేయబడాలని ఏడుస్తూ ప్రభు దగ్గర కృపను సంపాదించుకున్నాడు. ఎంతగా పశ్చాత్తాపడినాడో దేవుని దగ్గర. తిరిగి తనకు దేవుడు చూపాల్సిన కృపను చూపించుకోగలిగినాడు. అయితే దావీదు మరలా అటువంటి దిగజారుడు పాపము, దేవునికి వ్యతిరేకమైన పాపము చెయ్యకుండా తన్ను తాను చివరి శ్వాస వరకు నిలబెట్టుకున్నాడు. యవ్వనస్తురాల్ని తెచ్చి దావీదు పక్కన వెట్ట కొరకు పడుకోబెట్టినా కూడా ఆమెను కూడకుండా తను దేవుని కొరకు బ్రతికినాడు. ఇంకా అలాంటి జీవితంలో కృప తొలగిపోదు. ఒకసారి పాపం అని తెలిసిన తర్వాత తిరిగి పాపాన్ని చేయకుండా నిన్ను నీవు జాగ్రత్త పరుచుకున్నప్పుడు నీ నుండి కృప తొలగిపోదు. కాబట్టి అటు కృపలో మీరందరూ కూడా వర్ధిల్లుదురుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని యేసయ్య నీకు వందనాలు. దీవించండి, ఆశించండి. విన్నవారిని అందరినీ నాయన వాక్యానుసారంగా బలపరచు. శాశ్వతమైన కృపతోనైనా వారిని కట్టమని, తొలగిపోని ఆత్మీయ విశ్వాసంలోకి నడిపించమని, సహాయం దయచేయమని, రాకడకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.